శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 2018 లాస్ట్కి లేకపోతే ఇదే మరిగా తెలుగుదేశం ఆవిర్భవించిన రోజు మార్చి 29వ తారీఖు అధ్యక్ష, పోయిన మార్చి 29వ తారీఖున పట్టసీమకు ఫౌండేషన్ వేశాం. నిన్న నేను అక్కడికి వెళ్ళి ఇనాగరేట్ చేసి ఇక్కడికి వచ్చాను. సంవత్సరం కంటే ఒక రోజు ముందే 100% పట్టసీమను పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. మళ్ళీ హౌస్లో హామీ ఇస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు 2019 మార్చి 29 కంటే ముందే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లిచ్చే బాధ్యత కూడా ఇటు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నేషనల్ ప్రాజెక్టుగా దీన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, పట్టసీమ ఎందుకు వచ్చిందని మనం ఆలోచించినప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. కరువుతో బాధపడుతున్నాం, అనేక ఇబ్బందులున్నాయి. ఇలాంటి కరువును సమర్థవంతంగా ఎదుర్కోకపోతే పంటలు పోతున్నాయి, తాగేదానికి నీళ్లు లేవు, అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నామనే ఉద్దేశంతో గోదావరి కుడిగట్టుపై పట్టసీమ వద్ద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేశాం. 8,500 క్యూసెక్స్ నీళ్లు తీసుకురావడానికి ఇది పోలవరం కుడి కాలువ ఏతుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తీసుకురావడానికి దీన్ని మనం ప్రారంభం చేశాం. అదే మరిగా దిశ ఈరోజు కుడి కాలువ ఉంది, 70% పనులైనాయి, ఇంకా 30% పనులు కాలేదు. అయితే ఆ పనులు పూర్తి చేయడం ఒక పద్ధతి, దాన్ని పూర్తి చేయాలి. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే ఈరోజు పట్టసీమ ద్వారా నీళ్లు తీసుకురావడం 2 కూడా ప్రారంభించాం. అందుకని దిశ ఈరోజు మీరు చూసినప్పుడు మన కృష్ణా రివర్ ఉంది. ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్లన్నీ చూస్తే దిశ అటు తెలంగాణకు, ఆంధ్రాకు, శ్రీశైలం దగ్గరికి 66 టీఎంసీ నీళ్లు మాత్రం వచ్చాయి. తాగేదానికి నీళ్లు లేవు. అదే మరిగా ఈసారి పంటలు వేసుకోలేదు, తాగడానికి కూడా నీళ్లు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా తాగడానికి నీళ్లు లేకుండా కూడా బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని సముద్రంలోకి గోదావరి నీళ్లు వెళ్తున్నాయి. మన కళ్ళ ముందరిని రాజమండ్రికి అవతలు చూస్తే సముద్రంలోకి వెళ్తున్నాయి. GWDT కింద క్లాస్ 7Aలో ఆ నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. అందుకని పట్టసీమకు శ్రీకారం చుట్టినప్పుడు దిశ ఇవి 24 పంపులు, అదే మాదిరిగా 24 పంపులు మోటార్లతో 3.925 కిలోమీటర్లు మొత్తం కలిసి 12 వరుసల్లో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాం. ఇది చూస్తే అధ్యక్ష ఈరోజు ఇక్కడ నీళ్లన్నీ నిన్నటి వరకు ఇది ఒక ప్రపోజల్ మాత్రం. ఇది పూర్తి అవుతుందా అని చాలామంది నిపుణులు, ఇంజనీర్లు, మేధావులు, ఇక్కడుండే రాజకీయ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టాలో ఒక యజ్ఞం చేసే అధ్యక్ష రాక్షసులు ఎన్ని విధాలా దాన్ని విఘాతం సృష్టిస్తారనుకుంటారో దానికంటే ఎక్కువగానే దీనికి అడ్డం పడ్డారు అధ్యక్ష. అయితే దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పంతో ముందుకు పోయాం. మీరు చెప్పిన మాట మేము వినుంటే ఈరోజు రాయలసీమకు నీళ్లు వచ్చేటివి కాదు, రాయలసీమనే కాదు కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ధైర్యంగా చెప్పగలుగుతాను. ఇంత మునుపంతా కూడా మీరు ఆలోచిస్తే అధ్యక్ష ఎప్పుడు కూడా పోతిరెడ్డిపాడు దగ్గర శ్రీశైలంలో నీటి మట్టం పెంచాలని ఉద్యమాలు చేశారు. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష దీనివల్ల అనేక లాభాలు. ఒక పక్కన జూన్లో వరదలు వస్తాయి గోదావరిలో, ఆ జూన్లో వరదలు వస్తే ఆ నీళ్లన్నీ కూడా కృష్ణాకు వస్తాయి. మామూలుగా కృష్ణాలో మనం పంటలు వేసేది సెప్టెంబర్ అక్టోబర్కి వెళ్ళడం. ఈ సంవత్సరం పంట కూడా వేయలేకపోయాం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత మీరు చూస్తే అవంతా కూడా సైక్లోన్ సమయంలో రావడం, సైక్లోన్తో పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం జూన్లోనే నారుమళ్ళు వేసుకునే పరిస్థితి వస్తుంది. కృష్ణా జిల్లాలో తుఫాను కంటే ముందే మనకి పంట వేసుకునేందుకు అవకాశం వస్తుంది. అదైన ఒక కృష్ణానే కాదు, గుంటూరు, ప్రకాశం
కృష్ణా డెల్టా ఎక్కడుందో దాన్ని అంతా మనం వేసుకునే అవకాశం వస్తుంది. కృష్ణా డెల్టాకు ఏ నీళ్లు అయితే ఇస్తున్నామో ఆ నీళ్లు శ్రీశైలంలో ఆపుకుంటే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు నుంచి అటు అందరి నివా కానీ ఇంకో పక్కన గాలేరు నగిరి కానీ తెలుగు గంగ కానీ వీటన్నిటి వల్ల ఈ నీళ్లు ఎక్కడికి కావాలంటే కరువు జిల్లాలైన 4 జిల్లాలకు నీళ్లు తీసిపోయే అవకాశం ఉంది. ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది, ఒక ఆశ కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ హౌస్లో చూసాం అధ్యక్ష, అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుంది. చాలామంది మాట్లాడారు ఎడారిగా మారిపోతుందని, పేదరుపులు మాట్లాడాం తప్ప ఎడారిగా మారిపోకుండా చేయడానికి ఏం చేయాలనో సంకల్పం చేయలేకపోయాం. ఈరోజు ధైర్యంగా చెప్తున్నా, అనంతపురం జిల్లా కాదు రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. ఇది సాధ్యం, మానవ ప్రయత్నం. ఆ మానవ ప్రయత్నంతో మనం ముందుకు పోయాం. చాలామంది అన్నారు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, ఈ ప్రాజెక్టు సంవత్సరం లోపల పూర్తి చేసి ఈ అసెంబ్లీకి రామన్నారు. మీరు ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. ఉన్నాయి, రికార్డులో ఉన్నాయి, రికార్డులో ఉన్నాయి. అసాధ్యమని మాట్లాడారు, అసాధ్యమని మాట్లాడారు, ఇది సాధ్యం కాదని మాట్లాడారు, రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట్లాడారు. మీరు అనుకున్నారు ఇది చేయమనుకున్నారు, చేయడం కాదు. ఆ రోజు చెప్పా ఉక్కు సంకల్పంతో ముందుకు పోతాం, చేస్తామని చెప్పాను, చేశాం, ఈరోజు నిరూపించుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే రేపో ఎల్లుండి అక్కడికి వెళ్ళండి, ప్రాజెక్ట్ అయిందో లేదో చూడండి. జూన్ నెలలో నీళ్లు వస్తాయి. ఒకవేళ మీరు కానీ బాధపడాలంటే అసూయతో మేము చేయలేకపోయాం ఇదేంట్రా అని బాధపడే పరిస్థితి మీకు వస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, ఈరోజు ఈ ప్రాజెక్టు చూస్తే 24 పంపులు మోటార్లు ఉపయోగించుకొని 8,500 క్యూసెక్స్ నీళ్లు తీసుకొస్తాం. అధ్యక్ష, 10 సంవత్సరాలుగా రైట్ మెయిన్ కెనాల్లో పనులు పూర్తి కాకుండా కొన్ని మట్టి పని మాత్రం చేసుకుని అక్కడి నుంచి స్ట్రక్చర్లు కట్టకుండా వదిలిపెడితే కొంతమంది కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకుంటే ఎక్కడికక్కడ ఎక్స్క్లవేషన్ ఇస్తూ పట్టించుకుని పాపాన లేపోలేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష మేము వస్తానే మామూలుగా మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆ ల్యాండ్ అంతా కూడా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కింద రైతులను మెప్పించాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేలను అభినందిస్తున్నా. దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ కానీ, గంగవరం ఎమ్మెల్యే, గన్నవరం ఎమ్మెల్యే వంశీ కానీ ఒక నాయకత్వాన్ని ఇచ్చి ప్రజల్ని మెప్పించి 1770 ఎకరాల అధ్యక్ష ఒక్క నెల లోపల వాళ్ళని మెప్పించి వాళ్ళ కాంపన్సేషన్ పే చేసి మొత్తం ఆ ల్యాండ్లో కోర్టులో కూడా ఉండే లిటిగేషన్స్ అన్ని విత్డ్రా చేయించారు అధ్యక్ష. వాళ్ళని నిజంగానే అభినందిస్తున్నాను అధ్యక్ష. దానివల్ల అధ్యక్ష ఈరోజు చూస్తే 700 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ పే చేశాం. ఇంకో పక్కన దగ్గర 900 కోట్ల రూపాయలు కాలువలకు ఖర్చు పెట్టాం. రాత్రింబగుళ్ళు పని చేయించాం. దానివల్ల మీరు చూసినప్పుడు ఇది ఒకసారి మీరు చూసే అధ్యక్ష 1/1/2015లో ఈ ప్రాజెక్టుకి పరిపాలన శాంక్షన్ ఇవ్వడం, 7/1/2015లో టెండర్లు పిలిచి 33/2015లో పనులు అప్పగించడం. నేను ఆ రోజు 29/3/2015లో ఫౌండేషన్ వేయడం. ఫౌండేషన్ వేసిన తర్వాత దిశ కరెక్ట్గా 5.5 నెలల్లో 18/9/2015లో మొదటి పంపుని ఆపరేట్ చేసిన ఘనత, కుడి కాలువకు నీళ్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది దిశ. రెండో పంపు 4/11/2015, మూడో పంపు 18/11/2015, నాలుగో పంపు 2/12/2015, ఐదో పంపుని 3/12/2015న బిగించాం అధ్యక్ష. దీనివల్ల 4.2 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, బాధ కలుగుతుంది.
ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా చాలామంది దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్పాను, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకు అన్యాయం జరగదు. మీకు మిగిలిన తర్వాతనే సముద్రంలోకి పోయే నీళ్లు కృష్ణా నదికి తీసుకొస్తాం, కృష్ణా డెల్టా కాపాడుకుంటాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకుని కరువు ప్రాంతాలను రాయలసీమ, అదే మరి ప్రకాశం జిల్లా నెల్లూరు తీసుకుపోతాం. దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదంటే మా ఎమ్మెల్యేలందరూ కూడా ఒక మాట మీద ఉన్నారు అధ్యక్ష. అదే వేరే పార్టీ వాళ్ళు ఆ జిల్లాకు పోయి రెచ్చగొడతారు, అక్కడ నాయకులు రెచ్చిపోతారు, అన్యాయం జరిగిందంటారు. ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. అక్కడ రైతులు ముగ్గురుంటే అధ్యక్ష, ఏ అయితే ఈ ప్రాజెక్టుకు భూమి ఇవ్వడానికి ముందుకొచ్చారు, ఈ ప్రాజెక్టుకి ముందుకొస్తే పట్టిసీమ ప్రాజెక్టుకి ముందు వస్తే వాళ్ళని అడ్డం పెట్టి వీళ్ళ నాయకులు పోయి ఆ జిల్లా నాయకులు పోయి అక్కడంతా కూడా కాంట్రాక్టర్ని బయట పంపించే పరిస్థితికి వచ్చారు. ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని అరాచకాలు చేశారు, ఎన్ని విధాలు అడ్డం పడాలనో అన్ని విధాలు అడ్డం పడ్డారు. ఓసారి బాధ కలుగుతుంది అధ్యక్ష. ఒక్క విషయం మీరు చూస్తే 4.2 టీఎంసీ నీళ్లు ఈ నీళ్లు తీసుకొచ్చి అదే మరి తాటిపూడి ద్వారా 4.6 టీఎంసీ అంటే 8.8 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి 2,500 కోట్ల రూపాయలు విలువ చేసే పంట కృష్ణా డెల్టాలో కాపాడాం అధ్యక్ష.